కైరోప్రాక్టిక్ ఇది ఇప్పుడు ఇండియాలో బాగా ప్రాచుర్యం పొందుతున్నటువంటి థెరపీ చికిత్స. సో ఇప్పటికే చాలా ఇన్స్టిట్యూట్స్, చాలా హాస్పిటల్స్ వస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. నిజంగా ఈ కైరోప్రాక్టిక్ ఏంటి, సో ఈ థెరపీ ద్వారా ఎలాంటి ట్రీట్మెంట్స్ పొందొచ్చు, సో ట్రీట్మెంట్ విధానం ఎలా ఉంటుంది, సో మన దగ్గర ఉన్నటువంటి స్పైన్ ప్రాబ్లమ్స్ కావచ్చు, జాయింట్ పెయిన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా కైరోప్రాక్టిక్ సంబంధించి థెరపీలో ట్రీట్మెంట్ ఉంది అని చెప్తున్నారు. సో ఫిజియోథెరపీకి, ఆర్థోపెడిక్కి, న్యూరోకి, అలాగే ఈ కైరోప్రాక్టిక్కి డిఫరెన్స్ ఏంటి, ఈ యొక్క చికిత్స విధానం కావచ్చు, ఈ థెరపీ కావచ్చు ఇండియాలో బాగా ఈ మధ్యకాలంలో ప్రాచుర్యం పొందుతూ ఉంది. ఇంతకుముందు చూసుకున్నట్లయితే మనకు యూరోప్ కంట్రీస్లో, దేశ విదేశాల్లో కూడా అక్కడ కూడా చాలా ఈ యొక్క థెరపీ ఉపయోగించుకొని చాలామంది ట్రీట్మెంట్ తీసుకున్నారు. అయితే ఇండియాలో దాదాపుగా గత 2-3 సంవత్సరాల నుంచి ఈ యొక్క విధానం బాగా ప్రాచుర్యం పొందుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఈ కైరోప్రాక్టిక్ అంటే ఏంటి, ఈ యొక్క థెరపీ ద్వారా ఎవరెవరు ట్రీట్మెంట్ పొందొచ్చు, ఏ వయసు వారు ట్రీట్మెంట్ పొందొచ్చు, విధానం ఎలా ఉంటుంది, మిగతా ఫిజియోథెరపీకి సంబంధించి కావచ్చు, ఆర్థోపెడిక్ కావచ్చు, న్యూరో కావచ్చు, వీటన్నిటి మధ్యలో ఈ కైరోప్రాక్టిక్ సంబంధించినటువంటి ఈ యొక్క మధ్యలో గ్యాప్ ఎలా ఉంటుంది, వాటికి సంబంధించిన విధి విధానాలు ఏంటి, సో ఇవన్నీ మనతో పాటు తెలిపేందుకు సల్మాన్ గారు ఉన్నారు. సో నమస్కారం సల్మాన్ గారు. సో కైరోప్రాక్టిక్, సో ఈ యొక్క విధానం అనేది ఇండియాలో మొదటి నుంచి ఉందో లేదో తెలియదు, కానీ ఈ మధ్య కాలంలో ఒక 2-3 సంవత్సరాల నుంచి అయితే విపరీతంగా ప్రాచుర్యం పొందుతూ ఉంది. నెంబర్ ఆఫ్ డాక్టర్స్ వస్తూ ఉన్నారు, నెంబర్ ఆఫ్ డాక్టర్స్ ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నారు. ఎక్కడ సోషల్ మీడియాలో ఒక క్లిప్ ఓపెన్ చేసినా, ఒక రీల్ ఓపెన్ చేసినా కూడా దీనికి సంబంధించిన రీల్సే ఎక్కువ ప్రమోట్ అవుతూ ఉన్నాయి. సో నిజంగా అసలు దీని కైరోప్రాక్టిక్ అంటే ఏంటి, దీని విధానం ఏంటి, ఎవరు ట్రీట్మెంట్ తీసుకోవచ్చు దీనివల్ల? కైరోప్రాక్టిక్ అనేది ఒక సైన్స్ అనమాట. సో మెడికల్ సైన్స్. ఇప్పుడు మనకు ఫిజియోథెరపీ, ఆర్థోపెడిక్, న్యూరో, కైరో, మీరు ఎట్లా డిఫరెన్సెస్ అడిగారు. సో ప్రతిదానికి ఒక్కొక్క ఇంపార్టెన్స్ ఉంది. ఇప్పుడు ఫిజియోథెరపిస్ట్ విల్ డీల్ విత్ ద హోల్ బాడీ, ఎవ్రీథింగ్ చేస్తారు, ట్రీట్మెంట్ చేస్తారు. సో పోస్ట్ రీహాబ్, ప్రీ రీహాబ్ వర్క్ ఉంటుంది ఫిజియోలోనే కొంచెం అడ్వాన్స్మెంట్ ఇస్ కైరోప్రాక్టిక్ యాక్చువల్లీ చెప్పాలంటే. సో దాంట్లో స్పైనల్ మ్యానిపులేషన్లో మనం ఫోకస్ ఎక్కువ పెడతాము. డిస్క్ బల్జెస్ అలాంటివి, స్పైన్ రిలేటెడ్ ఎనీ ఇష్యూ మనం ట్రీట్ చేస్తాం. నాట్ ఎనీ ఇష్యూ, కొన్ని ఇష్యూస్ మనం ఎక్స్క్లూజన్స్ ఉంటాయి అనమాట, రెడ్ ఫ్లాగ్స్ ఉన్నాయి కొన్ని. సో దాని గురించి తర్వాత న్యూరోలో మనం ఏం చేస్తామో ఓవరాల్గా స్పైన్ సర్జన్స్ ఉన్నారు, జనరల్గా న్యూరాలజిస్ట్ ఉన్నారు, న్యూరో సర్జన్స్ ఉన్నారు, సర్జరీ పార్ట్ ఉంది ఒకటి, జనరల్ ఫిజిషియన్ టైప్ లాగా, అంటే న్యూరాలజిస్ట్ పార్ట్ కూడా ఒకటి ఉంది, అంటే మెడికేషన్స్తో కూడా క్యూర్ చేస్తారు కొన్ని డిసీజెస్ని. అండ్ ఇంకా ఆర్థోపెడిక్, బోన్స్కి సంబంధించింది మీకు తెలిసిందే, ఏమైనా ఫ్రాక్చర్స్ అయినా ఏమైనా కానీ బోన్స్కి సంబంధించింది మొత్తం ఆర్థో కిందకి వస్తుంది. న్యూరాన్స్కి సంబంధించింది అండ్ బ్రెయిన్ అండ్ స్పైన్కి సంబంధించి మొత్తం న్యూరో కిందకి వస్తుంది. సో ఫిజియోథెరపీ ఈజ్ ఫర్ పోస్ట్ రీహాబ్ అండ్ ప్రీ రీహాబ్, అంటే బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఏమైనా స్మాల్ ఇంజరీస్, పెయిన్స్ ఉన్నా కానీ ఫిజియోథెరపీ ఉపయోగపడుతుంది. సేమ్ అలాగే కైరోప్రాక్టిక్ కూడా చాలా కేసెస్లో ఉపయోగపడుతుంది. స్పైన్కి సంబంధించింది, వేరే జాయింట్స్కి సంబంధించింది, బ్యాక్ పెయిన్, సయాటికా, డిస్క్ బల్జెస్కి చాలా యూస్ఫుల్ అవుతుంది. కొన్ని సర్జరీ అవాయిడ్ చేయడానికి కూడా మన కైరోప్రాక్టిక్ ఉపయోగపడుతుంది. సో ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం చాలామంది స్పైన్ సర్జన్స్ కూడా ఏం చేస్తున్నారంటే, మీరు కైరోప్రాక్టిక్ ట్రై చేయండి ఫస్ట్, దాని తర్వాత చూద్దామంటున్నారు. సో దాంట్లో సక్సెస్ అవ్వకపోతే మనం సర్జరీస్కి వెళ్దాం, అలాంటివి కూడా పరిస్థితులు ఈ మధ్య కాలంలో చూస్తున్నాం. సో దట్స్ రియల్లీ గుడ్ థింగ్. అలా మన దగ్గర అంటే కైరోప్రాక్టిక్కి అంత ఆదరణ ఉంది ఇప్పుడు ప్రస్తుతం ఇండియాలో, అండ్ దానివల్ల మంచి రిజల్ట్స్ కూడా వస్తున్నాయి. ఎవరైనా ఇంకా సర్జరీస్ ఏమైనా అవాయిడ్ చేయాలనుకుంటే, అది అవాయిడ్ చేయగలిగే కేసు అయితే ఖచ్చితంగా కైరోప్రాక్టిక్ ఉపయోగపడుతుంది. కొన్ని అన్అవాయిడబుల్ కేసెస్ ఉంటాయి సర్జరీస్లో, దానికి సర్జరీనే చేసుకోవాలి. ఈ కైరోప్రాక్టిక్ సంబంధించి జనరల్గా ఒక పేషెంట్ వస్తే, సో ఫస్ట్గా తను అసలు మీరు రిసీవ్ చేసుకోగానే అలోపతిలో కానీ, హోమియోపతిలో కానీ జనరల్ మెడిసిన్స్ రాస్తూ ఉంటారు, ఎంఆర్ఐస్ కావచ్చు, సిటీస్ కావచ్చు, రకరకాలుగా చేస్తూ ఉంటారు. కానీ పూర్తిగా మీ యొక్క థెరపీలో ఏంటంటే పూర్తిగా మాన్యువల్ విధానమే ఉంటుంది. సో ఎలా గుర్తుపడతారు, ఎలా ఉంటుంది అసలు చికిత్సా విధానానికి సంబంధించి? దానికి కొన్ని అసెస్మెంట్స్ ఉంటాయండి. సో జనరల్గా మనము లింబ్ లెంత్ ఇవన్నీ చూసుకుంటాము. సో పాల్పేషన్స్ చేస్తాము, మొత్తం చెక్ చేసుకుంటాం విత్ హ్యాండ్, వీ డూ దాట్. ఓకే, సో మనకు కొన్ని స్పెషల్ టెస్ట్లు ఉంటాయి. దెర్ ఆర్ థౌజండ్స్ ఆఫ్ స్పెషల్ టెస్ట్లు. సో అన్ని రకాలుగా మనం జనరల్ అసెస్మెంట్, సో అది మాన్యువల్ అసెస్మెంట్ చేసుకుంటాం. మాన్యువల్ అసెస్మెంట్ చేసుకొని ఏముంది, ఎక్కడ ఏమైనా ఎస్ఐ జాయింట్లో డిఫరెన్సెస్ ఉన్నాయా, యాంటీరియర్ ఇలియం అయిందా, పోస్టీరియర్ ఇలియమా, అలాంటివి ఉంటాయి. ఏమైనా పోస్చర్లో డిఫరెన్సెస్ వచ్చాయా, లార్డోసిస్ ఏమైనా లంబార్లో కర్వ్ తగ్గిందా, సర్వైకల్ లార్డోసిస్ తగ్గిందా, ఏమైనా కైఫోసిస్ ఎక్కువైందా,
సో ఇంకా మనం కొన్ని స్కోలియోటిక్ చేంజెస్ కూడా మనం నోటీస్ చేస్తాం, ఆడమ్స్ టెస్ట్, చాలా టెస్ట్లు ఉన్నాయి. సో వీ డూ దాట్, అంటే ఇది మాన్యువల్గానే అసెస్మెంట్ చేస్తామండి. సో దీంట్లో ఇంకా ఫర్దర్గా మనకి ఏమైనా ఇంకా ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్స్ చేయాలనిపించినప్పుడు పేషెంట్స్కి చెప్తాం, ఫర్దర్గా మీరు ఎంఆర్ఐ అలాంటివి ఏమైనా చేసుకోండి అని చెప్తాం. న్యూరోపతి కండిషన్స్లో లైక్ ఎవరికైనా పెయిన్స్ లైక్ నమ్నెస్, టింగ్లింగ్ సివియర్గా ఉన్నప్పుడు, బర్నింగ్ సెన్సేషన్స్ ఉన్నప్పుడు, మనకు అవసరం అనిపించినప్పుడు మనం ఒక ఎంఆర్ఐ చేయించండి అని చెప్తాం. ఇది ఇలా ఉంటుంది అసెస్మెంట్. ఒక బ్యాక్ పెయిన్ వస్తే ప్రతి ఒక్కరు కూడా న్యూరోకి సంబంధించిన డాక్టర్ని కలుస్తూ ఉంటారు, లేదా ఇంకా కొంచెం ఉంటే కొంచెం మసాజ్ చేసుకుంటూ ఉంటారు, అంటే కొంత లబ్ధి పొందుతూ ఉంటారు ఆ పెయిన్ నుంచి. లేదు అని చెప్పేసి అంటే డాక్టర్స్ దగ్గరికి వెళ్తూ ఉంటారు. ఈ కైరోప్రాక్టిక్ సంబంధించి అంతగా ప్రాచుర్యం ఇప్పుడు పొందుతోంది, గతంలో లేదు. కాబట్టి పేషెంట్స్ జనరల్గా వస్తే, ఒకవేళ ఒక స్పైన్ ప్రాబ్లం మీద వస్తే ఒక సిట్టింగ్లో అయిపోతుందా, లేదంటే రెగ్యులర్ సిట్టింగ్ ఉంటుందా, వాళ్ళ ఒక పెయిన్ని బట్టి ఆధారపడి ఉంటుందా, వాళ్ళ ఒక వ్యాధిని బట్టి ఆధారపడి ఉంటుందా, ఎలా ఉంటుంది? ఎగ్జాక్ట్లీ వాళ్ళ పెయిన్ని బట్టి డిపెండ్ అవుతుంది. సో కొంతమందికి 1 సెషన్ చేస్తాము, కొంతమందికి 3. మా క్లినిక్లో 3 సెషన్స్ ఎప్పుడు క్రాస్ చేయలేదు, రేర్గా చేసాము, రేర్ కండిషన్స్లో చేస్తాము. ఇప్పుడు మనకు షోల్డర్ పెయిన్ ఉన్నప్పుడు, నీ పెయిన్ ఉన్నప్పుడు, టెయిల్ బోన్ పెయిన్, ఈ 3 పెయిన్స్ అనేవి కొంచెం స్టబర్న్ అనమాట. ఈ పెయిన్స్కి మాత్రం కొంచెం ఎక్కువ సెషన్స్ పడతాయి, ఒక 5 to 10 సెషన్స్ మనము ఒక ఎస్టిమేట్ చేస్తాం, బికాజ్ ఇది అరుగుదలతో వచ్చే ప్రాబ్లమ్స్ అనమాట. ఓకే, అండ్ చాలా స్టబర్న్ షోల్డర్ మనకు లైక్ ఫుల్ కాంప్లెక్స్ జాయింట్ అండ్ వీకెస్ట్ జాయింట్. సో దాంట్లో ఏమైనా మీకు ప్రాబ్లం వస్తే అంత తొందరగా సాల్వ్ అవ్వదు. యాజ్ ఇట్ ఈస్ నీ జాయింట్ కూడా, మన బాడీ లోడ్, మనం స్టాండింగ్ ఉన్నప్పుడు నీ జాయింట్లో అరుగుదల ఉంటుంది, ఆస్టియోఆర్థరైటిస్, అవి కూడా కొంచెం లాంగ్ టర్మ్ కేసెస్. ఇంకా టెయిల్ బోన్లో ఏమైనా ఇంజురీస్ అయ్యి కింద పడిపోయినప్పుడు ఏమైనా అయినప్పుడు కూడా, టెయిల్ బోన్లో ఇంజురీస్ అయినా కానీ, సో మనం అది లాంగ్ టర్మ్ కిందకే కన్సిడర్ చేస్తాం. ఎందుకంటే సో కూర్చుంటారు కాబట్టి, ఇప్పుడు మనం కూర్చున్నప్పుడు కొంచెం మనం ఎస్టిల్ ట్యూబరాసిటీ ఓకే ఫైన్, దట్స్ ఫైన్, కూర్చుంటాం దాని మీద. సో వేరే దాంట్లో అంటే మనం ఫారిన్ కంట్రీస్లో చూసుకుంటే, మన స్పైన్లో డిస్క్లో ఏమైనా స్మాల్ బల్జ్ వచ్చినా, లోవర్ బ్యాక్ పెయిన్స్ వచ్చినా, చిన్న వేరియేషన్స్ వచ్చినా, వాళ్ళు కొంచెం లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ చేస్తారనమాట. అంటే వీక్లీ 2 అలా 6 months కోర్సెస్ అలాంటివి ఉంటాయి. మన ఇండియాలో కూడా, మన హైదరాబాద్లో కూడా చాలామంది 18 సెషన్స్ 12 సెషన్స్ అట్లా చేస్తుంటారు. కానీ మనం అట్లా చేయమన్నమాట. మేము కొంచెం హోలిస్టిక్ అప్రోచ్ చేస్తాం. దాంట్లో మనం బోన్తో పాటు, స్పైన్తో పాటు దాని చుట్టుపక్కల ఉన్న పారాస్పైనల్ మజిల్స్ మీద కూడా ఫోకస్ చేస్తాం, అండ్ ఫేషియా మీద కూడా ఫోకస్ చేస్తాం. కాబట్టి అది మనకు ఒక సక్సెస్ విషయం. అది ఇప్పుడు అప్కమింగ్ కైరోప్రాక్టర్స్ అయినా, ఫిజియోథెరపిస్ట్ అయినా, వాళ్ళకు కూడా ఇది మంచి లెసనే. సో మీరు కూడా ఫోకస్ చేయండి స్పైన్ మీద, అండ్ పారాస్పైనల్ మజిల్స్ మీద, అండ్ ఫేషియా మీద చేస్తే దాంట్లో మంచి రిజల్ట్స్ వస్తాయి. సో మనం అదే టెక్నిక్ ఫాలో అవుతున్నాం కాబట్టి మనం సక్సెస్ చూస్తున్నాం. తక్కువ టైం పీరియడ్లో, తక్కువ సెషన్స్లో పేషెంట్స్ని ట్రీట్ చేయగలుగుతున్నాం, క్విక్ రిజల్ట్స్ ఇవ్వగలుగుతాం. ఈ కైరోప్రాక్టిక్ సంబంధించి ఈ పెద్ద హాస్పిటల్స్లో ఎక్కడా కూడా పెట్టలేదు. చిన్న డాక్టర్స్, లేదంటే ఈ మధ్యకాలంలో చూసుకున్నటువంటి విషయాలు చూస్తే చిన్న అంటే సెంటర్స్ పెట్టేసుకుని నడిపిస్తూ ఉన్నారు. సో పెద్ద డాక్టర్స్ కావచ్చు, పెద్ద హాస్పిటల్స్లో కావచ్చు, ఎందుకు దీన్ని ఇంట్రడ్యూస్ చేయట్లేదు, ఇది ఒక క్వశ్చన్. అండ్ ఇంకొకటి వచ్చేసి ఏంటంటే, జనరల్గా అలోపతిలో చూస్తూ ఉంటాం, మెడిసిన్స్లో చూస్తూ ఉంటాము. సో చాలామంది పీజీలు చేస్తూ ఉంటారు, ఎంబీబీఎస్లు, ఎండీలు, ఎంఎస్లు చేసుకొని దేశ విదేశాలు చదువుకొని వస్తారు. దీనికి సంబంధించిన ఎడ్యుకేషన్ విధానం ఎలా ఉంటుంది? సో అసలు దీనికి అంత తగిన గుర్తింపు ఎందుకు కలదు? బికాజ్ ఇంత తక్కువ టైంలో ఇంత ప్రాచుర్యం ఉంది, కానీ ముందు నుంచి ఎందుకు రాలేకపోయింది అని మీరు ఏం చెప్తారు? 1895లో పామర్ ఫస్ట్ టైం స్టార్ట్ చేశారు కైరోప్రాక్టిక్ మెడిసిన్, మొత్తం కైరోప్రాక్టిక్ సైన్సెస్ గురించి. సో అలా డెవలప్ అవుతూ మొత్తం ఎక్కడ డెవలప్ అయింది, మొత్తం ఓవరాల్గా మన యూఎస్ఏలో అండ్ యూరోపియన్ కంట్రీస్లో బాగా డెవలప్ అయింది. యూరోపియన్ కంట్రీస్లో దాని తర్వాత కొంచెం వేరియేషన్స్తో యాకర్మ్యాన్ సాఫ్ట్ కైరోప్రాక్టిక్ అని కొంచెం ఇండైరెక్ట్ మెథడ్స్లో కూడా స్టార్ట్. అలా ఆస్ట్రేలియాలో ఎవ్రీవేర్ త్రూ అవుట్ వరల్డ్ మొత్తం స్ప్రెడ్ అయిందనమాట. ఆల్రెడీ కైరోప్రాక్టిక్ కౌన్సిల్స్, వాళ్ళకి అన్ని బాడీస్ ఉన్నాయి. కానీ ఇండియాలో అయితే ప్రస్తుతానికి అలాంటి బాడీస్ ప్రస్తుతానికి అయితే లేవు. బట్ స్టిల్ ఇండియాలో ఎందుకు ఇంత రాలేదంటే, మేబీ నా ఒపీనియన్ ఏమంటే, అప్పట్లో సోషల్ మీడియా అంత లేదు కాబట్టి అంత రాలేకపోయి ఉండొచ్చు. ఇప్పుడు ప్రస్తుతం సోషల్ మీడియా వల్ల మేబీ ఇది ఎక్కువ హైప్ అవుతూ ఉండొచ్చు. అనదర్ థింగ్ అది. నెక్స్ట్ విషయం ఏమంటే, మన హాస్పిటల్స్లో ఎందుకు లేవు అని అడుగుతున్నా. అంటే చాలామంది హాస్పిటల్స్లో కూడా అడుగుతున్నారు, కైరోప్రాక్టర్స్ని వాళ్ళు హంట్ చేస్తున్నారు, ఎవరైనా జెన్యున్ కైరోప్రాక్టర్స్ దొరికితే తీసుకుందామని. రియల్గా ఇప్పుడు ఒక హాస్పిటల్ ఎవరిని తీసుకుంటుంది? ఎవరైనా క్వాలిఫైడ్ పర్సన్ని తీసుకుంటుంది. క్వాలిఫైడ్ పర్సన్స్ ఎంత? చాలా లిమిటెడ్ కైరోప్రాక్టర్స్ క్వాలిఫైడ్ ఉన్నారు, చాలామంది క్వాక్స్ ఉంటారు. ఓకే, సో క్వాలిఫైడ్ కైరోప్రాక్టర్స్ని ఇప్పుడు తీసుకోవాలనుకుంటే హాస్పిటల్స్లో, వీళ్ళకి డిమాండ్ సప్లై లాగా మనం చూసుకుంటే,
బయట చాలామంది పేషెంట్స్ ఉన్నారు, వీళ్ళు హాస్పిటల్కి వెళ్ళి వర్క్ చేయాల్సిన అవసరం లేకపోవడం మేబీ వన్ ఆఫ్ ది రీజన్ కైరోప్రాక్టర్స్గా అంటే అక్కడ వెళ్ళట్లేదు అనమాట హాస్పిటల్స్కి. అండ్ హాస్పిటల్స్ నాకు తెలిసి ఫ్యూచర్లో హాస్పిటల్స్ విల్ డెఫినెట్లీ టేక్ కైరోప్రాక్టర్స్ ఇన్ టు దేర్ ఫీల్డ్. సో ఇది ఇప్పుడు ప్రస్తుతానికి ఇండియాలో ఇప్పుడిప్పుడే ఎమర్జింగ్ కాబట్టి ఖచ్చితంగా రాబోయే ఒక 2-3 ఇయర్స్లో బిగ్ హాస్పిటల్స్ కూడా కైరోప్రాక్టిక్ వింగ్, కైరోప్రాక్టిక్ ట్రీట్మెంట్స్ కోసం మనకు స్టార్ట్ చేయొచ్చని నా అభిప్రాయం, నేను అనుకుంటున్నాను. సో ఈ కైరోప్రాక్టిక్ సంబంధించి సో డిఫరెంట్ అంటే మిగతా డాక్టర్స్ అనేది సర్టిఫికేషన్తో వస్తారు. సో మన దగ్గరకు వచ్చేసరికి అంటే ఈ యొక్క థెరపీకి సంబంధించి ఎవరు రావచ్చు, ఎవరి దగ్గర ట్రైనింగ్ తీసుకుంటారు, ఎక్కడి నుంచి వస్తుంది లైసెన్స్, అసలు గుర్తింపు ఉందా లేదా? ఎందుకంటే ఆదరణ ఎక్కడైతే ఉందో అక్కడే కూడా నకిలీ కూడా పెరిగిపోతూ ఉంటుంది. డెఫినెట్గా ఈ మధ్యకాలంలో చూస్తే ఇంత పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రాచుర్యం పొందుతూ ఉంది. చాలా మంది అసలు విఐపీల దగ్గర నుంచి లేదంటే పేషెంట్స్ దగ్గర నుంచి రివ్యూలు పెట్టేసుకుని చాలామంది చూపిస్తూ ఉన్నారు. సో నిజంగా ఇండియాలో అసలు ఈ ఇన్స్టిట్యూట్స్ ఎన్ని ఉన్నాయి, ఎక్కడ ఏ ఇన్స్టిట్యూట్ దగ్గర ట్రైనింగ్ అవుతున్నారు, సో ఎంతమంది డాక్టర్స్ మనకు అందుబాటులో ఉన్నారు, నిజంగా సర్టిఫికేషన్ కోర్స్ చేసిన వాళ్ళు ఎంతమంది ఉంటారు? మామూలు 2 టైప్స్ ఉంటాయండి ఇందులో. సో కైరోప్రాక్టర్స్ ఇండియాలో 2 టైప్స్ ఉన్నారు. ఒకటి వచ్చి గాన్స్టెడ్ మెథడ్ ఫాలో అయ్యేవాళ్ళు, వీళ్ళు ఓన్లీ బయటనే చేసుకొని వస్తారనమాట. సో వాళ్ళకి ఇక్కడ రాగానే కౌన్సిల్ లేదు కాబట్టి దే ఆర్ నాట్ రైటింగ్ ఎనీ ఎగ్జామ్, డైరెక్ట్లీ దే ఆర్ ప్రాక్టీసింగ్. ఓకే, దట్ ఈస్ వన్ వే. సో వాళ్ళు కాలేజ్కి వెళ్తున్నారు, బయట ఫారిన్కి వెళ్ళి చదువుకొని వస్తారు. ఇంకొకటి ఏమంటే యాకర్మ్యాన్ మెథడ్, ఇక్కడే ఆల్రెడీ ఫిజియోథెరపీ ఉన్న వాళ్ళు చదువుకొని డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో, ఫిజియోథెరపిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారన్నమాట. 1 ఇయర్ కోర్స్ ఇది. సో ఇది మనకు ఇక్కడ లోకల్గా ఇండియాలోనే ఇస్తారు. ఢిల్లీలో ఉంది, ఇంకా చెన్నైలో, ఇంకా పూణేలో ఉంది. సో పర్ల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అని సో ఒకటి ఉంది. వాళ్ళు యాకర్మ్యాన్ కాలేజ్ స్వీడన్లో ఉంది, దాంతో క్లబ్ అయ్యి ఒక కోర్స్ కండక్ట్ చేస్తారు ఇయర్లీ వన్స్. అది ఎనీ ఫిజియోథెరపిస్ట్ క్యాన్ డూ దట్, బికాజ్ ఫిజియోథెరపీలోనే మెయిట్లైన్ గ్రేడ్ ఆఫ్ మొబిలైజేషన్ ఉంది కాబట్టి. సో దాంట్లో 5th గ్రేడ్ హై వెలాసిటీలో ఆంప్లిట్యూడ్ థ్రస్ట్, ఆ థ్రస్ట్ బేసిస్ మీదనే కైరోప్రాక్టిక్ ఉంది కాబట్టి ఇట్స్ వెరీ గుడ్. అండ్ ఫిజియోథెరపిస్ట్కి ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది, ఇది చేసుకొని తర్వాత కైరో చేస్తే దే విల్ గెట్ రియల్లీ గుడ్ సక్సెస్. వన్ థింగ్. ఇంకొకటి 3వ కేటగిరీ కూడా కైరోప్రాక్టర్స్ ఉన్నారు. వాళ్ళు మనం చెప్పలేము, వాళ్ళు అక్యుపంచర్ చేస్తారు, ఇంకా చాలా కౌన్సిల్స్ ఇండియాలో అసోసియేషన్స్ ఏముందండి, ఈజీగా ఎవరైనా ఫామ్ చేసుకోవచ్చు. అలాంటి అసోసియేషన్స్ ఫామ్ చేసుకొని కొంతమంది వాళ్ళు సెల్ఫ్ క్లెయిమ్డ్ కైరోప్రాక్టర్స్, వాళ్ళు న్యాచురల్ హీలర్స్ అంటారు, హోలిస్టిక్ హీలర్స్ అంటారు, వాళ్ళ పేర్లు వాళ్ళే పెట్టుకుంటారు. నిన్న అకౌంటెంట్ ఉంటాడు, ఈరోజు కైరోప్రాక్టర్, అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. చాలా జాగ్రత్తగా మీరు వెళ్ళండి. మీరు ఎక్కడ వెళ్తున్నారో పేషెంట్స్, యాజ్ ఏ పేషెంట్స్ యూ షుడ్ నో హూ యువర్ డాక్టర్ ఈస్. మీ డాక్టర్ క్వాలిఫైడా లేదా, మీ కైరోప్రాక్టర్ క్వాలిఫైడా లేదా, బికాజ్ హీఈస్ ప్లేయింగ్ విత్ యువర్ స్పైన్. సో మీ స్పైన్ని, ఇంపార్టెంట్ స్పైన్ని ఎవరి చేతికంటే వాళ్ళ చేతికి ఇవ్వకండి. సో కరెక్ట్గా జెన్యున్ పర్సన్స్కి ఇవ్వండి. రైట్ సల్మాన్ గారు, ఇప్పుడు మీ దగ్గరకు వచ్చాను నేను. సో మీరు ఒరిజినల్ డాక్టరా లేదా అని తెలుసుకోవడానికి నాకు కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. అందులో ఎలా ఉంటాయంటే అలోపతికి సంబంధించి ఒక మెడికల్ కౌన్సిల్ ఉంటుంది, ఒక బాడీ ఉంటుంది, ఎక్కడ ఎంబీబీఎస్ చేశాడు, ఎక్కడ చేశాడు, వెబ్సైట్లో కొట్టగానే ఒక నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్ చేయగానే మొత్తం డిగ్రీస్ అన్నీ కూడా వస్తాయి. మీరు ఏదైతే పర్ల్ ఇన్స్టిట్యూట్ చెప్పారో, సో ఆ ఇన్స్టిట్యూట్కి సంబంధించి కావచ్చు వెబ్సైట్లో నమోదు చేస్తారా, ఎంతమంది వెళ్తున్నారు ఏంటి? బికాస్ మీకు ఒక సర్టిఫికేషన్ ఇస్తారు, డెఫినెట్గా సర్టిఫికేషన్లో నెంబర్స్ అన్నీ ఉంటాయి. మీరు చెప్తున్నారు మనిషి అవయవంలో స్పైన్ అనేది డెఫినెట్గా ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంటుంది, నిలబడాలన్నా కూర్చోవాలన్నా అదే. సో దాన్ని క్వాక్స్కి సంబంధించి మనం అప్పచెప్తే సో సరి చేస్తాడా, ఉన్నదే పాడు చేస్తాడా అనేది వేరే విషయం. సో నిజంగా ఈ కైరోప్రాక్టర్స్ ఎంతమంది ఉన్నారో తెలియదు. సో ఇండియాలోకి సంబంధించి ఎలా గుర్తుపట్టాలి, ఏం అడగాలి? ఎందుకంటే సామాన్య ప్రజలు చాలామంది కూడా చూస్తూ ఉన్నారు. సో అందుబాటులోకి వస్తూ ఉంది, తక్కువ ఖర్చుతోనే ఎక్కువ నైపుణ్యంతో చాలామంది చేస్తూ ఉన్నారు కాబట్టి సో ఎలా గుర్తుపట్టవచ్చు? సో మీరు ఏం చేయండి అంటే ఫస్ట్ అలా ఎలా గుర్తుపట్టలేమో, ఓకే మన యాకర్మ్యాన్ కాలేజ్లో మనది. సో దాంట్లో మన రిజిస్ట్రేషన్స్ ఉంటాయి అనమాట, రిజిస్ట్రేషన్ నంబర్స్ అవన్నీ ఉంటాయి. వాళ్ళ వెబ్సైట్లో మన లిస్ట్ ఉంటుంది, ఎంతమంది కైరోప్రాక్టర్స్ ఉన్నారు ఇండియా నుంచి యాకర్మ్యాన్ కాలేజ్ కింద అని లిస్ట్ ఉంటుంది. దాంట్లో మనం యాకర్మ్యాన్ వెబ్సైట్లో చూసుకోవచ్చు. అండ్ గాన్స్టెడ్ అయితే గాన్స్టెడ్ వాళ్ళది కూడా అది సంథింగ్ ఇంటర్నేషనల్ కైరోప్రాక్టర్ అసోసియేషన్ సంథింగ్ ఉంది. సో దాంట్లో వాళ్ళ గురించి చెక్ చేసుకోవచ్చు అనమాట. న్యాచురల్ హీలర్స్ ఏముంటుంది, వాళ్ళకి ఒక సర్టిఫికేట్ ఉంటుంది. సో అది ఆక్యుపంచర్ ఏదో ఒకటి చేస్తారు వాళ్ళు. ఆక్యుపంచర్ ఈజ్ వెరీ గుడ్ సైన్స్, బట్ అంటే 4 రోజుల్లో ఆక్యుపంచర్ రాదు కదా, అది నా థాట్ అనమాట. సో మనం గుర్తు ఎట్లా పడతామంటే మీరు అడిగి తెలుసుకోవాలి. మీకు రైట్ ఉంది యాజ్ ఏ పేషెంట్, యూ షుడ్ ఆస్క్ యువర్ డాక్టర్ సో వాట్ హ్యావ్ యూ స్టడీడ్ అని. డాక్టర్ మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, అది రూల్ అది. సో ఈ కైరోథెరపీకి సంబంధించి చూసుకుంటే
ఒక పేషెంట్ జనరల్గా రాగానే మీరు ట్రీట్మెంట్ చేస్తారు, కానీ సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. ఎందుకంటే పెద్ద పెద్ద వైద్యాల్లోని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటే పరిస్థితి కనిపిస్తూ ఉంది, ఆపరేషన్స్ ఫెయిల్ అయిపోయినాయి ఉంటాయి. సో మన దగ్గర అలాంటి పొరపాట్లు కావచ్చు, అలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది ఈ యొక్క థెరపీలో యొక్క ప్రాక్టికల్. సైడ్ ఎఫెక్ట్ ఎప్పుడు వస్తుందంటే నేను చెప్పాను కదా, గాన్స్టెడ్ మెథడ్ ఈజ్ డైరెక్ట్ మెథడ్, కొంచెం యాకర్మ్యాన్ అనేది సాఫ్ట్ కైరోప్రాక్టిక్ మెథడ్, అంటే కొంచెం సాఫ్ట్ ఇండైరెక్ట్ మెథడ్స్ ఉంటాయి ఇందులో. సో దీంట్లో మనకు సైడ్ ఎఫెక్ట్స్ రావు. ఫస్ట్ పాయింట్ అది రియల్గా చెప్తే, సైడ్ ఎఫెక్ట్స్ రావడానికి ఒకటే రీజన్ ఉంటుంది, మనకు రెడ్ ఫ్లాగ్స్ అనేవి ఉంటాయి. అంటే కొన్ని దాంట్లో లిమిటేషన్స్ ఉంటాయి, ఈ ట్రీట్మెంట్ ఈ కండిషన్లో చేయొచ్చు, ఈ కండిషన్లో చేయకూడదని. చేయకూడదు అలాంటి కండిషన్స్లో మనం చేస్తే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. సో అది మనం జాగ్రత్తగా ఉండాలి. అది అంత పెద్ద విషయం ఏం కాదు. కైరోప్రాక్టిక్ ఇస్ జస్ట్ ఇట్స్ కైండ్ ఆఫ్ స్పైనల్ మ్యానిపులేషన్ అంతే. సో దాంట్లో బెనిఫిట్స్ వస్తాయి కానీ సైడ్ ఎఫెక్ట్స్, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ మోస్ట్లీ ఉండవు. ఓన్లీ సైడ్ ఎఫెక్ట్స్ నెక్లో ఉంటాయి. అండ్ దట్టు మనము కొంచెం స్పెసిఫిక్గా వెళ్తే అది కూడా మనం చూసుకొని, లిమిటేషన్స్ చూసుకొని, రెడ్ ఫ్లాగ్స్ ఏందని గుర్తిస్తే సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. జనరల్గా చూసుకున్నట్లయితే ఇప్పుడు ఈ ఫిజియోథెరపీ, ఆర్థోపెడిక్, న్యూరోకి సంబంధించి మనం మొదట్లో మాట్లాడుకున్నాము. సో అక్కడికి వెళ్తే బాగా ఖర్చుతో కూడుకున్న పని, సెన్సిటివ్ పార్ట్స్ ఇవన్నీ కూడా. సో మన దగ్గరికి వచ్చేసరికి అసలు ఎంత ఖర్చు ఉంటుంది? ఒక పేషెంట్ రాగానే తన ట్రీట్మెంట్ తీసుకొని పోవటానికి, తనకి పెయిన్ అనేది రిలీఫ్ అవ్వడానికి ఎంత ఖర్చు అవుతుంది మన దగ్గర ఈ యొక్క ప్రాక్టికల్? కైరోప్రాక్టిక్లో డిఫరెంట్ ఉంటాయండి మళ్ళీ వేరియేషన్స్. మన క్లినిక్లో ఒక కైరోనే కాదు, డిఫరెంట్ టెక్నిక్స్ కూడా మనం యూస్ చేస్తాం. FDM టెక్నిక్ అయినా, MFR, ఇంకా డ్రై నీడ్లింగ్, అలాంటి చాలా టెక్నిక్స్ యూస్ చేస్తాం. దానికి డిఫరెంట్ ప్రైజెస్ ఉంటాయి. ఒక 1500 నుంచి 4000 వరకు మ్యాక్సిమం ప్రైస్ ఉంటుంది. సో లోయెస్ట్ ప్రైస్ ఇస్ 1500, ఇంకా తక్కువ 700లో కూడా ప్రైజెస్ ఉన్నాయి. సో దీంట్లో ఏమవుతుందంటే ఇవి మనకు ప్రాబబిలిటీ చూసుకుంటే ఒక సర్జరీకి వెళ్తే మనము 1,50,000, 2, 3, 4 లక్షలు కూడా ఖర్చు అవ్వచ్చు. ఇక్కడ ఏమవుతుంది, ఒక 3,000, 4,000 ఒక సెషన్ ఖర్చు పెడతాం. సరే అలాంటివి ఒక 3 సెషన్లే అయినాయి అనుకుందాం, ఒక అప్రాక్సిమేట్లీ ఒక 10,000, 12,000 అయింది. దాంట్లో పేషెంట్కి బెటర్ అయిపోతే బెస్ట్ కదా. సో వాట్ ఐ సజెస్ట్ ఈజ్ బిఫోర్ సర్జరీ ఒక ట్రై అనమాట. కానీ కొన్ని సర్జికల్ కేసెస్ ఉంటాయి, దానికి ఖచ్చితంగా సర్జరీకే వెళ్ళాలి. అంటే మనం కూడా చెప్పేస్తాం పేషెంట్కి, ఇది సర్జరీ కేసమ్మా, మీరు ఇది చేయించుకోకండి, మీరు సర్జరీ చేసుకోండి, ఇది నాట్ గుడ్ ఫర్ కైరోప్రాక్టర్ అని చెప్పేస్తాం. కానీ అలాంటి వేరే చాలా కేసెస్ ఉంటాయి, సర్జరీ ఆల్రెడీ రికమెండ్ చేసేస్తారు. నా దగ్గర రీసెంట్లీ ఒక పేషెంట్ వచ్చారు జహీరాబాద్ నుంచి సమ్వేర్. ఆయన పాపం సర్జరీకి వెళ్ళాడు. ఆపరేషన్ బెడ్ మీద నుంచి ఎవరో నా పేరు సజెస్ట్ చేశారని లేచి వచ్చేసాడు. ఆయన మొత్తం క్యాన్లా పెట్టుకొని అట్లాగే వచ్చేసాడు ఆయన. సో అవన్నీ చెప్పొద్దు, బట్ స్టిల్ చెప్పడం ఏమంటే ఆయనకు ఒకటే సెషన్ చేశాము. సో హీ గాట్ టోటల్ రిలీఫ్. సో ఒక్క సెషనే కైరో చేసాం, దాంతో అడిషనల్గా డీప్ టిష్యూ కూడా యాడ్ చేసాం, ఎందుకంటే మజిల్ని కూడా ఇక్కడ ట్రీట్ చేయాలి కాబట్టి. సో స్పైన్ అండ్ మజిల్స్ని ట్రీట్ చేసాం అండ్ హీ గాట్ గుడ్ రికవరీ. అండ్ ఒక సెషన్కే సెట్ అయిపోయారు. సెకండ్ సెషన్ కూడా ఆయన చేయించుకోలేదు. ఆయనకు ఫోన్ చేస్తే ఐఎమ్ ఫీలింగ్ వెరీ గుడ్ అని చెప్పారు. కావాలంటే మనం ఫోన్లో కూడా మాట్లాడచ్చు. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఈ యొక్క ఆపరేషన్స్, పోస్ట్ ఆపరేషన్స్ కూడా చాలామంది కైరో తీసుకోవచ్చు. బికాస్ ఆపరేషన్స్ చేసిన తర్వాత కూడా చాలా ఆపరేషన్స్ ఫెయిల్ అవుతూ ఉంటాయి, కొన్నిసార్లు పెయిన్స్ తగ్గవు, రిపీట్ అవుతూ ఉంటాయి, డిస్క్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువ అవుతూ ఉంటాయి. ఒక డిస్క్ పోతే ఇంకో డిస్క్ దగ్గర, ఒక జాయింట్ పోతే ఇంకో జాయింట్, లెఫ్ట్ పెయిన్ చేస్తే లెఫ్ట్ రైట్, ఇలా జరుగుతూ ఉంటాయి. సో అలా ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళు కూడా పోస్ట్ ఆపరేషన్ కూడా ఈ కైరోకి సంబంధించినటువంటి తీసుకోవచ్చు, ఈ థెరపీ తీసుకోవచ్చు. పోస్ట్ ఆప్స్కి మనం జనరలీ కైరో చేయము, పోస్ట్ ఆపరేటివ్. సో పోస్ట్ ఆపరేటివ్ కేసెస్లో రీహాబిలిటేషన్ ఈజ్ ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో కొన్ని కేసెస్ ఉంటాయి 10 years బ్యాక్ సర్జరీ, 12 years బ్యాక్ సర్జరీ, 5 years బ్యాక్ సర్జరీ, అలాంటి కేసెస్లో చేస్తాం. కానీ ఇంప్లాంట్స్ ఉండకూడదు సర్జరీ తర్వాత. ఇంప్లాంట్స్ లేని కేసెస్లో చేస్తాం. కొన్నిసార్లు మనకు డిస్కెక్టమ్ అవుతుంది, దానికి మనం సాఫ్ట్గా వెళ్తాం. సో ఆ సెగ్మెంట్ వదిలేసి బిఫోర్ అండ్ ఆఫ్టర్ సెగ్మెంట్స్ని ట్రీట్ చేస్తాం, దాంట్లో కూడా కరెక్షన్స్ అయిపోతాయి. ఈ కైరోప్రాక్టిక్ సంబంధించి డ్యూరేషన్ ఎంత ఉంటుంది సార్? జనరల్గా ఒక డిగ్రీ చేయాలంటే, ఒక MBS చేయాలంటే 4 years, MPs చేయాలంటే సంథింగ్ ఇన్ని ఇయర్స్ ఉంటుంది. దీనికి సంబంధించి అసలు ఎన్ని సంవత్సరాలు ప్రాక్టీస్ పక్కన పెట్టేస్తే డ్యూరేషన్ సంవత్సరం? సో ఫారిన్లో కైరోప్రాక్టిక్ అనేది కొన్ని కంట్రీస్లో 3 years కోర్స్ ఉంది, కొన్ని కంట్రీస్లో 4-5 years కోర్సెస్ కూడా ఉన్నాయి. డిఫరెంట్ కంట్రీస్లో డిఫరెంట్ డ్యూరేషన్ ఆఫ్ కోర్సెస్ కైరోప్రాక్టిక్ది. ఇప్పుడు మనం ఇండియాలో డైరెక్ట్గా మనకు లేదు కాబట్టి డైరెక్ట్ కాలేజెస్ లేవు, ఇండియాలో కైరోప్రాక్టిక్ కాలేజెస్ లేవు. ఓకే, సో దానికి కొన్ని యూనివర్సిటీస్ ముందుకు వచ్చి యాకర్మ్యాన్స్తో వాళ్ళతో వేరే ఫారిన్ యూనివర్సిటీస్తో క్లబ్ అయ్యి కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు. దీంట్లో ఏముంటుందంటే ఎలిజిబిలిటీ, అట్లీస్ట్ ఒక ఫిజియోథెరపిస్ట్ అనేది ఎలిజిబిలిటీ ఒక 4.5 నుంచి మీరు 6.5 years వరకు చదువుకుంటే
ఫిజియోథెరపీ. దాని తర్వాత 1 year డిప్లొమా కోర్స్ ఉంటుంది. డిప్లొమా చేసుకుంటే దానికి సరిపోతుంది. ఇది డ్యూరేషన్ ఆఫ్ కైరోప్రాక్టిక్ అనమాట. కానీ కొంతమంది వర్క్షాప్ చేసి 3 రోజులు 4 రోజుల వర్క్షాప్ చేసి కైరోప్రాక్టర్ అనుకుంటారు. కానీ కాదు, మీరు కైరోప్రాక్టర్స్ కాదు. ఇంకొక విషయం ఏంటంటే ఈ యొక్క అసలు జనరల్గా పెయిన్ అనగానే డిఫరెంట్ ఆలోచనలు వస్తూ ఉంటాయి మనిషికి. సో కైరోప్రాక్టిక్ సంబంధించి వస్తే దీంట్లో ఎన్ని విధానాలు ఉన్నాయి, ఎంతవరకు ఆ ఒక ప్రాబ్లమ్స్ని 100% క్యూర్ చేస్తున్నారు, సో రిపీట్ అవుతుందా లేదా, సో మొత్తంగా ఎన్ని మాడ్యూల్స్ ఉంటాయి ఇందులో, సో ఏ మాడ్యూల్లో ఎలా ట్రీట్మెంట్ చేయొచ్చు, మొత్తంగా అసలు ఎందుకు కైరోప్రాక్టిక్ నమ్మాలి, ఎందుకు రావాలి? దీంట్లో మాడ్యూల్స్ అనేది కాదు. దీంట్లో మనం కైరోప్రాక్టిక్లో ఆల్వేస్ మనం హోలిస్టిక్ అప్రోచ్ వెళ్తాం అనమాట. మొత్తం హెడ్ టు టో మనం అసెస్మెంట్ ఉంటుంది. సో స్పైన్ మేజర్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. కానీ ఒకటి ఏమంటే వరల్డ్లో అలాంటి ట్రీట్మెంట్ లేదు. ఒక సెషన్ చేసుకుంటే మళ్ళీ తగ్గిపోయి పర్మనెంట్గా రిలీఫ్ అలాంటిది ఏం లేదు. కానీ లాంగ్ టర్మ్ రిలీఫ్ అయితే ఉంటుంది. కొంతమందికి షార్ట్ టర్మ్ రిలీఫ్ అవ్వచ్చు, డిపెండ్ ఆన్ ద కండిషన్ ఉంటుంది. మీ సివియారిటీ ఎక్కువ ఉందంటే షార్ట్ టర్మ్ రిలీఫ్ ఉంటుంది, మీకు కొంచెం సివియారిటీ తక్కువ ఉంటే లాంగ్ టర్మ్ రిలీఫ్ ఉంటుంది. సో నథింగ్ ఈజ్ పర్మనెంట్ ఇన్ దిస్ లైక్ వరల్డ్. ప్రపంచంలో పర్మనెంట్ ఏం లేదు, బాడీలో కూడా పర్మనెంట్ ఏం లేదు. యాజ్ యూ గ్రో, లైక్ యాజ్ ద డేస్ పాసెస్ ఆన్ యూ డీజనరేట్, లైక్ మీ బాడీ డీజనరేట్ అవుతుంటుంది. మనకు వైట్ హెయిర్ వస్తుంటాయి. ప్రతిరోజు మనం డీజనరేట్ వేర్ అండ్ టేర్ బాడీలో అవుతుంటుంది. ఏజ్ పెరుగుతుంది, సమస్యలు వస్తూనే ఉంటాయి. ఆల్రెడీ ఏమైనా ఎగ్జిస్టింగ్ ప్రాబ్లం ఉన్నా కొన్ని సంవత్సరాల తర్వాత 1-2 years తర్వాత మళ్ళీ అది రీఅకర్ అవ్వచ్చు అనమాట. సో ఇది కామన్ థింగ్ అనమాట. సో మనం ఏది పర్మనెంట్ సొల్యూషన్ అని అనుకోదు. సర్జరీ కూడా పర్మనెంట్ సొల్యూషన్ కాదు కదా. సో మీకు సర్జరీ అయిపోయిన తర్వాత మళ్ళీ 1 year తర్వాత పెయిన్ వచ్చింది, 2 years తర్వాత పెయిన్ వచ్చింది. దిస్ ఆల్ థింగ్స్ ఆర్ కామన్. సో వాట్ ఐ సే ఇస్ లైక్ మన బాడీకి ఒక సర్వీస్ టైప్లో మనం అప్పుడప్పుడు అడ్జస్ట్మెంట్స్ చేసుకోవడంలో తప్పులేదు. మనం వెహికల్స్కి సర్వీస్ చేస్తాం, అలాగే అవర్ బాడీ ఈజ్ డూయింగ్ ఎవ్రీ వర్క్ అంటే ప్రతిరోజు మనం పరిగెత్తున్నాము, స్పైన్ అంతా మనకు వర్క్ అవుతుంది కదా. సో వీ నీడ్ సమ్ రీహాబ్ ఆర్ సమ్ రిలాక్సేషన్ టు ద బాడీ. ఫర్ దట్ కైరోప్రాక్టిక్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్. ఈ కైరోప్రాక్టిక్ సంబంధించి జనరల్గా మిగతా చికిత్సా విధానాలలో మెడిసిన్స్ ఇస్తూ ఉంటారు. సో లేదు ఫిజియోకి తీసుకున్నప్పుడు జనరల్గా ఏం చేస్తారంటే సంథింగ్ ఒక సెషన్ అయిపోగానే మీ ఇంటికి వెళ్ళి ఇలా చేయండి అమ్మా, అలా చేయండి అమ్మా, సో ఈ పోస్టర్లో కూర్చోవద్దు, లెగ్ ఇలా పెట్టవద్దు, స్పైన్ ఇలా పెట్టొద్దు అని చెప్పేసి చెప్తూ ఉంటారు. సో దీని తర్వాత కూడా మనకు ప్రాక్టీస్ చేసిన తర్వాత కూడా మనకు థెరపీ తర్వాత సో మీరు పోస్ట్ సెషన్ తర్వాత ఏమన్నా చెప్తారా పేషెంట్కి ఇలా ఉండొచ్చు, అలా ఉండొచ్చు, ఎలా ఉంటుంది, లేదా సెషన్ క్లోజ్ అయిపోగానే ప్రాబ్లం క్లోజ్ అయిపోయినట్టేనా? చాలా కేసెస్ జనరల్ పెయిన్స్ ఉంటాయి కదా. సో వాళ్ళకి ఎలాంటి చెప్పమన్నమాట. మీ స్పైన్ మీరు బెండ్ అవ్వాలి, బ్యాక్ అవ్వాలి, అన్నీ అవ్వాలి. మీరు వచ్చేది ఒక హెల్ప్ కోసం. అది హెల్ప్ అయిపోయిన తర్వాత మీ బాడీకి మనం ఏదో ఒకటి హెల్ప్ చేసేస్తే దాని తర్వాత యూ గో అండ్ యూ డూ ఆల్ యువర్ వర్క్ అండ్ ఆల్ యువర్ యాక్టివిటీస్. కానీ కొన్ని స్పెసిఫిక్ ఉంటాయి, ఎలా అయితే డిస్క్ బల్జెస్ అలాంటివి ఉంటాయో వాళ్ళకి మేము కూడా చెప్తాం ఈ ఎక్సర్సైజెస్ చేయండి ఆఫ్టర్ ద ట్రీట్మెంట్స్ యూ డూ దీస్ ఎక్సర్సైజెస్ ఫర్ ఫ్యూ డేస్. అండ్ ఇలా పొజిషన్స్ ఏమైనా మార్పులు చేసుకోవాలంటే అంటే సివియర్గా ఉన్న కేసెస్లో మనం కొన్ని కేర్ మెజర్స్ చెప్తాం అనమాట పేషెంట్కి. సో మొత్తానికైతే ఈ కైరోప్రాక్టిక్ సంబంధించి థియరీ పార్ట్ అయితే మీరు చెప్పారు. సో ప్రాక్టికల్గా మాకు మా ఏబిఎన్ ప్రేక్షకులు కూడా చూపిస్తే ఎలా ట్రీట్మెంట్ చేస్తారు, ఏ మాడ్యూల్స్లో ట్రీట్మెంట్ చేస్తారు అనే విధానం ఒక పేషెంట్ దగ్గర కూడా చూద్దాము. సో ప్రస్తుతం అయితే ఈ కైరోప్రాక్టిక్ సంబంధించి చికిత్సా విధానం ఎలా ఉంటుంది, ఏం చెప్పారు, ఇవన్నీ కూడా మనకి ఏ ఇన్స్టిట్యూట్స్ నుంచి వాళ్ళు సర్టిఫైడ్ అవుతారు, సో ఏ కాలేజ్ దగ్గర నుంచి ట్రైనింగ్ తీసుకుంటారు, సో ఫిజియోథెరపీ చేసిన తర్వాత ఈ యొక్క కోర్స్ చేస్తామని చెప్తా ఉన్నారు. అలాగే ఇండియాలో అతి తక్కువ మందే ఉన్నారు, అయితే ఈ మధ్య కాలంలో ప్రాచుర్యం పొందుతూ ఉంది. కానీ ఎవరైతే ఈ యొక్క కైరోప్రాక్టిక్ దగ్గరికి వెళ్తున్నారో వాళ్ళందరూ కూడా 1-2 సార్లు ఆలోచించుకొని వెళ్తే బెటర్. ఎవరైతే ఆ గ్రాడ్యుయేట్స్ ఉంటారో, ఎవరైతే ఫిజియోథెరపీలో ట్రైనింగ్ తీసుకుని ఉంటారో, సో ఎవరైతే ఆ కోర్స్ చేసిన వాళ్ళు ఉంటారో, ఆక్వామెల్కి సంబంధించిన కోర్సులు అవన్నీ వెబ్సైట్లో కూడా చూసుకోవచ్చు అని చెప్తున్నారు. సో ఒకవేళ అలాంటివి కాకుండా రెగ్యులర్గా 3-4 డేస్లో ఒక చిన్న వర్క్షాప్ చేసి, ఒక సెషన్ చేసేసి, ఒక క్లినిక్ పెట్టేసేసి ఎక్కడ పడితే అక్కడ ప్రాక్టీస్ చేస్తూ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్తే మాత్రం రిస్క్లు కూడా ఉండే ఎఫెక్ట్ ఉంటుందని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఒక స్పైన్కి సంబంధించి కావచ్చు, జాయింట్స్ కావచ్చు, ముఖ్య భూమిక ఉంటాయి శరీరంలో. ఒక్క చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా లైఫ్ లాంగ్ ఒక పెయిన్ మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటుంది. కాబట్టి సో క్వాక్స్ దగ్గర కావచ్చు, హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు కూడా జాగ్రత్త వహించి చూసుకొని 1-2 సార్లు ఎంక్వైరీ చేసుకొని వెళ్తే బాగుంటుందని చెప్తున్నారు. అయితే చికిత్సా విధానం వల్ల చాలా వరకు ఆదరణ లభిస్తూ ఉంది. ముఖ్యంగా పేషెంట్స్లో కూడా క్విక్ రిలీఫ్ అనేది కనిపిస్తుంది. ఈ యొక్క ట్రీట్మెంట్ విధానం వల్ల తక్కువ ఖర్చుతోనే ఎక్కువ లబ్ధి కూడా పొందుతున్నారు. కాబట్టి అందుకే అంత ఆదరణ వస్తుందని చెప్పేసి డాక్టర్ సల్మాన్ గారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో అలాగే ప్రాక్టికల్గా కూడా ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా మనకి చూపిస్తారు.
వీఆర్ గోయింగ్ విత్ సర్వైకల్. ఈయన సర్వైకల్ వర్టిబ్రల్ బాడీస్ కొంచెం డీవియేటెడ్ ఉన్నాయి రైట్ సైడ్కి. ఓకే, జనరల్గా ఎందుకు వస్తుంది డాక్టర్? సో వన్ సైడ్ నెక్ పెట్టుకొని ఉండడం, మనం మన ఇక్కడ పెయిన్ వస్తుంది లిటిల్ బిట్ పైన పైన కొంచెం పైన అక్కడ. ఓకే, సో లోవర్ డార్సల్లో ఆయనకి పెయిన్ ఉంది. మీ డైజెషన్ బాగుందా? డైజెషన్ బాగానే. ఎందుకంటే స్పైనల్ నర్వ్స్ ఫ్రమ్ ద లోవర్ బ్యాక్, లోవర్ డార్సల్ విల్ గివ్స్ టు ద కొంచెం గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కూడా ఉంటుంది. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంది. ఓకే, సో యూ ఫీల్ పెయిన్ హియర్? నో పెయిన్. ఓకే, సో అంత స్పెసిఫిక్ ఏమీ ప్రాబ్లమ్స్ అంతగా లేవు. అక్కడ కొంచెం లిటిల్ బిట్ అనిపిస్తుంది. ఇది రైట్, ఇది లెఫ్ట్ సైడ్ ఇలియం వచ్చి యాంటీరియర్గా టిల్ట్ అయింది, రైట్ సైడ్ ఇలియం పోస్టీరియర్లీ టిల్టెడ్. ఓకే, సో అంతకుమించి ఏం ప్రాబ్లమ్స్ లేవు ఈయనకి. యూ ఫీల్ పెయిన్ హియర్ లెగ్స్లో ఇన్ జనరల్ పెయిన్సా? హౌ ఇస్ యర్ వైటమిన్ డి? వైటమిన్ డి తగ్గినా కానీ పెయిన్స్ ఉంటాయి. మీ వైటమిన్ డి ఎలా ఉంది? బాగుందా? ఓకే, ఫైన్. ఓకే, మళ్ళీ చెక్ చేయించుకోండి, బ్లడ్ టెస్ట్ చేయండి. ఓకేనా? ఓకే, టర్న్ అరౌండ్, విల్ గో విత్ జనరల్ అడ్జస్ట్మెంట్. ఓకే, కీప్ యువర్ హ్యాండ్స్ aside. You feel pain here? No. Feel pain? No pain, right? So, but it is little bit deviated to the right side. Okay, so for that reason we'll go here. Okay, గట్టిగా ప్రెస్ చేస్తున్నాడు కొంచెం అనిపిస్తుంది. Okay, lose yourself. Okay, no? Lose yourself. Make it loose and free. Loose గా ఉంచండి. Okay, move back little bit. Lose yourself. That's good. Okay, lose yourself. That's good. Move back. Okay, slide down a bit. కొంచెం కిందికి స్లైడ్ అవ్వండి. More down, more down, more down. Yeah, give that hand. Hold both the hands like this. Flex this leg. ఈ కాలు మడవండి. That's good. Both the legs straight. కాలు చాపండి. Breathe in. Breathe out with your mouth. Lose yourself. Good. Okay. Okay, enough. Okay. Are you all right? Yeah. Felt good? Okay, take it. Keep this one under the neck. Sounds పటాపటా విరిగిపోతుంది. Okay, you can keep this one here. ఇలా మెడ కింద చేయబెట్టండి. Lose yourself. Lose. That's good. Okay. Keep this one here. ఇలా. Okay, you can keep this one. Loose. Free. Come little closer. దగ్గరికి రండి. Both the legs straight. Flex this leg. ఈ కాలు నడవండి. ఓకే, లూజ్ యువర్ సెల్ఫ్. చేయవండి. సో ఇది యాంటీరియర్లీ టిల్టెడ్ ఉంది కాబట్టి విల్ అప్లై ఫోర్స్ హియర్. ఓకే, పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ విల్ బి బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ విత్ యువర్ మౌత్. లూజ్ యువర్ సెల్ఫ్, లూజ్ యువర్ బాడీ. ఆర్ యూ ఆల్ రైట్? ఓకే, టర్న్ టువర్డ్స్ మీ దిస్ సైడ్. సో ఈ కైరోప్రాక్టిక్ అనేది ఎవరైనా చేయించుకోవచ్చు, పెయిన్స్ లేకపోయినా కూడా జనరల్ చెకప్ లాగా కూడా వచ్చి చేయించుకోవచ్చు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చూసుకున్నట్లయితే ఐటీ ఎంప్లాయీస్ చాలా వరకు కూర్చొని చేసే జాబ్స్, వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చినప్పుడు డిఫరెంట్ పోస్టర్స్లో జాబ్ చేస్తున్నారు, ఒకే దగ్గర ఎక్కువ పొజిషన్స్ కూర్చుంటూ ఉన్నారు. అలాగే జనరల్లో భాగంగా కూడా ఎవరైనా ఈ యొక్క కైరోప్రాక్టిక్ చేయించుకోవచ్చు అని చెప్పేసి డాక్టర్స్ చెప్తూ ఉన్నారు. సో బాడీకి ఒక చిన్న ట్రీట్మెంట్ జనరల్గా మనకి ఎప్పుడైతే 6 monthsకి ఒకసారి 40 years తర్వాత ఎలాగో ట్రీట్మెంట్ చేయించుకుంటామో సర్టన్ ఏజ్ తర్వాత పోస్టర్స్ గెస్టర్స్ అన్ని మారిపోతూ ఉంటాయి. కాబట్టి ఎవరైనా వచ్చి ఒక అలైన్మెంట్ అనేది చేయించుకోవచ్చు అని చెప్తున్నారు. సో ఈరోజు నాకు ఎటువంటి పెయిన్ లేదు, ఒక చిన్న అప్పుడప్పుడు బ్యాక్ పెయిన్ వస్తూ ఉంటుంది. సో అది కూడా ఎక్కువసేపు నిలబడ్డప్పుడు. సో జనరల్గా కూడా ఈ యొక్క ట్రీట్మెంట్ విధానం వల్ల దానికి కూడా చెక్ పెట్టవచ్చు అని చెప్తున్నారు. ఒక 6 monthsకి ఒకసారి 1 yearకి ఒకసారి ఇలా చేయించుకోవటం వల్ల జనరల్గా ఏంటంటే ఎక్కువ మంది మసాజ్ సెంటర్స్కి వెళ్తూ ఉంటారు, మసాజ్ చేయించుకుంటూ ఉంటారు. సో డిఫరెంట్గా ఈ యొక్క పెయిన్స్ని తీయించుకోవడానికి రిలీఫ్ చేస్తుంటారు. అలాగే ఈ కైరోప్రాక్టిక్ రావటం వల్ల సైంటిఫిక్గా పూర్తిగా కూడా ఆ బాడీ గెస్టర్స్ కావచ్చు, అలైన్మెంట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా పర్ఫెక్ట్ అవుతాయి. సో రెగ్యులర్గా కూడా మనం ఇది చేయించుకోవచ్చు అని చెప్తున్నారు. సో ఇప్పుడు నేను ఆ బ్యాక్ పెయిన్కి సంబంధించి
సో చేయించుకుంటున్నాను, మనం కూడా చూద్దాం ఎంత రిలీఫ్ ఉంటుంది, బిఫోర్కి ఆఫ్టర్కి ఎలా ఉంటుంది అనేది కూడా నేను చేయించుకున్న తర్వాత కూడా ఒకసారి మళ్ళీ మీకు చెప్తాను. కెన్ యూ టేక్ దిస్? Drop your hands to the sides. Breathe in, breathe out with your mouth. Lose yourself. Pain వచ్చిందా? లేదు కదా? Lose yourself. సో ఒకసారి మొత్తం హోల్ స్పైన్ తో మీరు అప్ సైడ్ డౌన్ అవుతారు. సో విల్ డూ దాట్ ఫస్ట్, దెన్ విల్ గో విత్ మజిల్ రిలీజ్. సైనస్, యా సైనస్కి కూడా ట్రీట్మెంట్ ఉంటుంది. క్రేనియో ఫేషియల్ థెరపీ ఫేస్కి చేస్తాం, మనము రిలీజ్ చేస్తాం. ఇప్పుడు టింగ్లింగ్ అట్లా ఉంది. ఏమైనా చేంజెస్ వచ్చాయా ఫస్ట్ నుంచి ఇప్పటికి? ఇది వచ్చిందా? ఏం చేంజ్ వచ్చింది? ఫ్రీ అయిపోయిందా? ఓకే, ఇంకా అదే కదా మీకు ప్రాబ్లం. ఇది ఒకటి. ఓకే, షోల్డర్కి మనం ఇంకా చేయలేదు ఏమి, ఓకేనా? షోల్డర్కి ఈయనకి నీడిల్స్ చేయాలి, డ్రై నీడ్లింగ్ చేద్దాం ఈయనకి షోల్డర్కి. అండ్ ఈయన షోల్డర్స్ కొంచెం ఏమంటారు స్టిఫ్గా ఉన్నాయి. ఓకే, సో రౌండెడ్ షోల్డర్స్ కొంచెం రౌండెడ్ ఉన్నాయి. ఒక ఎక్సర్సైజ్ చెప్తాను నేను, అది చేస్తే కొంచెం స్ట్రెచ్ అవుతుంది, బెటర్గా ఉంటుంది. ఓకే, సో విల్ గో విత్ ఫ్యూ నీడిల్స్, బట్ యూ హ్యావ్ టు రిమూవ్, అదర్వైజ్ యూ డూ వన్ థింగ్, యూ జస్ట్ లిఫ్ట్ దిస్ వన్ హియర్. ఓకే, దిస్ హోల్ ఏరియా ఇక్కడ వస్తుందో, సో ఈ ఏరియా చాలా సెన్సిటివ్. పెయిన్ ఉంటుంది? పెయిన్ అంతా ఉండదు మోస్ట్లీ. సో పెయిన్ వచ్చిందా మీకు? పెట్టేశారా అని అడుగుతుంది. సో దట్స్ గుడ్. ఓకే, నా ఫింగర్ టచ్ అయిన పార్ట్ నీడిల్ది లోపలికి వెళ్ళదు. పైన ఎక్కడ పట్టుకుంటే మనం ఆ పార్ట్ వరకు వెళ్ళామన్నమాట. ఇంకా అంటే సూపర్ఫిషియల్గానే వెళ్తాం, విల్ నాట్ గో డీప్. ఇక్కడ కూడా పెయిన్ వస్తుందా? ఇది జనరల్లీ నేను అడ్జస్ట్మెంట్ చేసినప్పుడు నేను ఏం ఛార్జ్ చేయనండి దీనికి, నేను ఫ్రీగానే చేసేస్తాను ఇది. ఓకే, యూ క్యాన్ సీ ద ట్విచెస్ ఇన్ ద మజిల్ గోయింగ్ డీప్. ఓకేనా? సో డూ యూ ఫీల్ ఎనీ డిఫరెన్స్ లైక్? ఓకే, చూద్దాం ఇంకా. ఓకే, స్టిల్ దేర్, విల్ గో విత్ వన్ మోర్ స్పెసిఫిక్. సో ఇది జనరల్లీ నీడిల్స్ అనమాట, డ్రై నీడ్లింగ్. సో డ్రై నీడిల్తో పాటు మనం కొంచెం ఎలక్ట్రిక్ పల్సెస్ యాడ్ చేస్తాం, దీన్ని ఎలక్ట్రో డ్రై నీడ్లింగ్ అంటారు. ఇది ఒక 5 years నుంచి నేను ప్రాక్టీస్ చేస్తున్నది. ఓకే, సో దిస్ ఈజ్ రియల్లీ గుడ్ థెరపీ. ఆర్ యూ ఆల్ రైట్? ఓకే, కెన్ యూ టేక్ దిస్? తగ్గించాలా? ఓకే, ఇది ఓకేనా? కొంచెం ఇది పెయిన్ఫుల్ ఉంటుంది, అంటే నీడిల్స్ వేసినప్పుడు పెయిన్ రాదు, ఎలక్ట్రిక్ పల్సెస్ ఇచ్చినప్పుడు, మనకు పల్సేషన్స్ ఇచ్చినప్పుడే పెయిన్ వస్తుంది. ఓకే, కైండ్ ఆఫ్ ఉంటుంది. సో ఇది ఫేషియల్ రిలీజ్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. షర్ట్ తీసి చేస్తే ఇంకా బాగా చేయొచ్చు, బట్ స్టిల్ విల్ గో విత్ దిస్. ఓకేనా? ఓకే, నార్మల్గా కూర్చోండి, స్ట్రైట్గా కూర్చోండి. ఓకేనా? ఆర్ యూ ఆల్ రైట్? అది ఇదేమీ హార్మ్ఫుల్ కదా, జస్ట్ బ్యాటరీతోనే జస్ట్ 9 ఉంటుంది ఇంటెన్సిటీ, 1.5 volts ది బ్యాటరీ, డివైడెడ్ బై 3 is 0.5 volt, దట్స్ ఇట్. ఓకే, అది కూడా ఇంకా దాంట్లో కూడా మళ్ళీ ఫిల్టర్ అయ్యి తక్కువ వస్తుంది. ఓకే,
కైరోప్రాక్టిక్లో ప్రస్తుతం అయితే నేను ఒక జనరల్ చెకప్ చేయించుకున్నాను. సో జనరల్గా మజిల్ పెయిన్ కానీ లేదా మజిల్కి సంబంధించినటువంటి చిన్న ట్రీట్మెంటే నాకు ఇచ్చారు. సో రకరకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయి దీంట్లో, కప్ థెరపీ కావచ్చు, నీడిల్స్ కావచ్చు, సంథింగ్ అన్నీ ఉన్నాయని చెప్తున్నారు. కానీ రెగ్యులర్గా ఇంతకుముందు ఉన్నటువంటి బాడీకి ఇప్పుడు కైరోప్రాక్టిక్ తీసుకున్న తర్వాత, లిమిటెడ్ వర్షన్ తీసుకున్న తర్వాత బాడీకి అయితే కొంత ఫ్లెక్సిబుల్ అయితే కనిపిస్తూ ఉంది. సో రెగ్యులర్గా ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు రెగ్యులర్గా యాక్టివ్గా ఎలా ఉంటారో అలా అయితే ప్రస్తుతం అయితే కనిపిస్తూ ఉంది. సో దీనివల్ల ఉపయోగాలు చాలా ఉన్నాయి. అతి తక్కువ ఖర్చుతోనే ఈ కైరోప్రాక్టిక్ ద్వారా ఉపశమనం చాలా పొందొచ్చు అని చెప్తా ఉన్నారు. సో ఎవరైనా కూడా తీసుకోవచ్చు. సో బాడీ ఫ్లెక్సిబుల్గా ఉంటుంది, స్పైన్ ప్రాబ్లమ్స్ కావచ్చు, జాయింట్ ప్రాబ్లమ్స్ కావచ్చు అన్నీ తగ్గుతూ ఉంటాయి. అయితే ఇది ఒక ఎత్తు అయితే జనరల్గా ఈ కైరోప్రాక్టిక్ సంబంధించి భారతదేశంలో ఇంకా మనకి తగినంత గుర్తింపు ప్రస్తుతం సోషల్ మీడియా ద్వారా, మీడియా రంగం ద్వారా వస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వాల దృష్టిలో మాత్రం ఇంకా దీన్ని గుర్తింపబడట్లేదు. చాలామంది ఎక్కడెక్కడో విదేశాల్లో, దేశ విదేశాలు చదువుకొని ఇక్కడికి వచ్చేసేసి, లేదా ఫిజియోథెరపీ దాదాపుగా కొన్ని సంవత్సరాల పాటు కష్టపడి మళ్ళీ ఇక్కడికి వచ్చి ప్రాక్టీస్ చేసి క్లినిక్లు పెడుతూ ఉన్నారు. కానీ ప్రభుత్వం గుర్తింపు ఇచ్చి ప్రోత్సాహం ఇస్తే ఇంకా పెద్ద ఎత్తున అందరికీ ప్రజల్లోకి వెళ్తుంది. దానివల్ల చాలామంది లబ్ధి పొందుతారు, చాలా యూజెస్ కూడా ఉంటాయి. ఎందుకంటే ఆయుర్వేదం కావచ్చు, హోమియోపతి కావచ్చు, ఈ రకంగా ఎలాగైతే ప్రాచుర్యం పొందుతూ ఉందో వాటికి సంబంధించి యూనివర్సిటీస్ ఉన్నాయి, కాలేజెస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ ఈ కైరోప్రాక్టిక్ సంబంధించి మన దగ్గర ఎటువంటి గైడ్లైన్స్ లేవు, కాలేజెస్ లేవు, సిస్టమ్కి సంబంధించి ఎటువంటి గుర్తింపు లేదు. సో ఎక్కడో స్వీడన్ కాలేజ్, అక్రమానికి సంబంధించినటువంటి ఒక కాలేజ్ వచ్చి ఒక యూనివర్సిటీ ద్వారా ఒక చిన్న పెరల్ కన్సల్టెన్సీ ద్వారాతో ఇక్కడికి వచ్చి 1 year పాటు ఒక కోర్సు నిర్వహిస్తూ ఒక డాక్టర్స్ని ట్రైన్ చేస్తూ ఉంది. సో ఆ డాక్టర్స్ ట్రైన్ అయిన తర్వాత ఇన్స్టిట్యూట్స్ పెట్టేసుకొని ట్రీట్మెంట్ అయితే, థెరపీ అయితే ఇస్తూ ఉన్నారు. కానీ ప్రభుత్వమే గుర్తించి, ప్రభుత్వమే ఒక కాలేజ్లో ద్వారానో లేదంటే ఒక ఇన్స్టిట్యూట్ ద్వారానో పూర్తిగా ఈ యొక్క కైరోప్రాక్టిక్ సంబంధించిన థియరీ ప్రాక్టికల్స్ కానీ జరిపినట్లయితే చాలామందికి యూజ్ అవుతుంది, చాలామంది డాక్టర్స్ వస్తారు. సో సమాజంలో ఎంతో కొంత ఈ డాక్టర్స్ వల్ల డెఫినెట్గా యూజ్ ఉంటుందని చెప్తున్నారు. ఎందుకంటే చాలా తక్కువ ఖర్చుతోనే చేస్తున్నారు. సో రెగ్యులర్గా మనం చూసుకున్నట్లయితే మన బాడీలో, ఎందుకంటే మారుతున్న జీవన శైలి కావచ్చు, ఉరుకుల పరుకుల జీవితంలో డెఫినెట్గా అందరికీ అయితే ఈ ప్రాబ్లమ్స్ అనేవి ప్రతి ఒక్కరి లైఫ్లో ఉంటాయి. ఏదో ఒక జాయింట్ పెయిన్, ఏదో ఒక దగ్గర పెయిన్ కావచ్చు, స్పైన్కి సంబంధించి కావచ్చు, లెగ్స్కి సంబంధించి కావచ్చు. సో నీ దగ్గర నుంచి హెడ్ వర్క్ ఎక్కడో దగ్గర ప్రాబ్లమ్స్ ఉంటూనే ఉంటాయి. సో నార్మల్ చిన్న చిన్న ట్రీట్మెంట్స్తోనే, చిన్న థెరపీతోనే పెద్ద ఎత్తున మార్పులు అయితే ఈ కైరోథెరపీ ద్వారా తీసుకురావచ్చు అని చెప్పేసి చెప్తాను. సో ప్రభుత్వం కూడా ప్రోత్సహించాలి, గుర్తించాలి. కాలేజీలు, యూనివర్సిటీలతో కావచ్చు, అన్నిటితో కూడా ఈ యొక్క డాక్టర్స్ని ప్రోత్సహించి గుర్తింపు ఇచ్చినట్లయితే ఇంకా సమాజంలో పెద్ద ఎత్తున కూడా సేవలు చేయడానికి వీళ్ళు కూడా ముందుకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తానికైతే ఇది కైరోప్రాక్టిక్ సంబంధించినటువంటి ఒక చిన్న ప్రాక్టికల్కి సంబంధించినటువంటి మనం చూసాము. అలాగే తను కూడా, డాక్టర్ కూడా పూర్తిగా విషయాలు అయితే చెప్పారు. ఎలా ఉంటుంది, ఎవరెవరు ఇన్స్టిట్యూట్స్లో ఎక్కడెక్కడ ట్రైనింగ్ తీసుకుంటారు, సో ఎలా గుర్తుపట్టవచ్చు, సామాన్యుల దగ్గర నుంచి పెద్దవాళ్ళు ఎవరైనా కూడా ఈ యొక్క కైరోప్రాక్టిక్ సంబంధించినటువంటి ఈ యొక్క థెరపీని తీసుకోవచ్చు అని చెప్తున్నారు. సో పెయిన్స్ అయితే చాలా రిలీఫ్ అయితే చాలా స్పష్టంగా నాకు కనిపిస్తూ ఉంది. బిఫోర్ పేషెంట్స్ చెప్తానే ఉన్నారు, మనం చూస్తూ ఉన్నాం. తను నాకు చేసినప్పుడైతే మేబీ బ్యాక్ నాకు చేసినప్పుడైతే పూర్తిగా ఆ సౌండ్స్ కూడా నేను గ్రహించాను. సో పూర్తిగా పెద్ద పెద్ద సౌండ్స్ కూడా మనకు వస్తున్నాయి. రిలాక్సేషన్ నాకు స్పష్టంగా కనిపిస్తుంది. సో ఈ విధంగా ఈ కైరోప్రాక్టిక్ ద్వారా ఎన్నో లాభాలు ఉన్నాయని అయితే చెప్తున్నారు. సో ప్రభుత్వం కూడా ప్రోత్సహించాలి, గైడ్లైన్స్ ప్రకారం తీసుకురావాలి. ఒక అసోసియేషన్ కావచ్చు, మొత్తం కూడా తీసుకొచ్చినట్టయితే పెద్ద ఎత్తున అయితే ఉపయోగపడుతుందని చెప్పేసి డాక్టర్స్ చెప్తా ఉన్నారు.